హలో అందరికీ. ప్రో కబడ్డీ లీగ్ చరిత్రలో ఒకటే సీజన్లో 300 కంటే ఎక్కువ రైడ్ పాయింట్లు సాధించిన నలుగురు ఆటగాళ్ల గురించి ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళుంటే ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అయితే ప్రో కబడ్డీ లీగ్ చరిత్రలో ప్రతి సీజన్లో కొంతమంది ఆటగాళ్లు అద్భుతమైన వ్యక్తిగత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా రైడర్లు ప్రతి సీజన్లో తమ ప్రత్యేకతను చూపించి లీగ్లో ఆసక్తి రసాన్ని పెంచారు. కొంతమంది రైడర్లు తమ అద్భుత ప్రదర్శనతో ఇతరుల కంటే భిన్నంగా నిలిచారు. వారు సాధించిన కొన్ని రికార్డులు ఇతర రైడర్లకు చేరుకోవడం చాలా కష్టం. పీకేఎల్ ఒకటే సీజన్లో 300 రైడ్ పాయింట్లను చేరుకోవడం సాధారణ విషయం కాదు. కానీ కొంతమంది రైడర్లు ఈ ఘనతను సాధించారు. ఒకే పీకేఎల్ సీజన్లో 300 లేదా అంతకంటే ఎక్కువ రైడ్ పాయింట్లను సాధించిన నలుగురు రైడర్ల గురించి ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్ గా అనాలిసిస్ చేసి తెలుసుకుందాం. నంబర్ 4 పొజిషన్ లో వచ్చేసి దేవాంగ్ దలాల్. 9 మరియు 10వ సీజన్లలో జైపూర్ పింక్ ప్యాంథర్స్ తరపున తక్కువ అవకాశాలు పొందిన దేవాంగ్ దలాల్ 11వ సీజన్లో పట్నా పైరేట్స్ తరపున అద్భుతమైన ప్రదర్శన చేశాడు. 25 మ్యాచ్లలో 301 రైడ్ పాయింట్లు సాధించి సీజన్లో బెస్ట్ రైడర్ గా నిలిచాడు. 18 సూపర్ 10లతో పట్నాను ఫైనల్ కు చేర్చాడు. అయితే ఫైనల్లో మాత్రం పట్నా పైరేట్స్ ఛాంపియన్ గా కాలేకపోయింది. నంబర్ 3 స్థానంలో వచ్చేసి నవీన్ కుమార్. 7వ సీజన్లో నవీన్ కుమార్ చేసిన ప్రదర్శన ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేసింది. దబాంగ్ ఢిల్లీ జట్టు తరపున నవీన్ 23 మ్యాచ్లలో 301 రైడ్ పాయింట్లను సాధించాడు. 23 మ్యాచ్లలో 22 సూపర్ 10లు సాధించడం ఒక పెద్ద అద్భుతం. ఆ సీజన్లో నవీన్ కుమార్ అద్భుతమైన ప్రదర్శన చేసినప్పటికీ ఢిల్లీ జట్టు ఫైనల్లో ఓడిపోయింది. అయితే అదే సీజన్లో 3 రైడర్లు 300 లేదా అంతకంటే ఎక్కువ రైడ్ పాయింట్లను సాధించిన ఘనత కూడా చోటు చేసుకుంది. నంబర్ 2 స్థానంలో వచ్చేసి పవన్ సెరావత్. 7వ సీజన్లో బెంగళూరు బుల్స్ తరపున పవన్ సెరావత్ 24 మ్యాచ్లలో 346 రైడ్ పాయింట్లను సాధించాడు. అతను పర్దీప్ నర్వాల్ ఆల్ టైమ్ రికార్డును కొద్దిలో చేరుకోలేకపోయాడు. 8వ సీజన్లో పవన్ మరోసారి 24 మ్యాచ్లలో 304 రైడ్ పాయింట్లను సాధించాడు. ఈ 2 సీజన్లలో అతను 18 సూపర్ 10లు సాధించాడు. ఈ ప్రదర్శనలే అతనికి హై ఫ్లయర్ అనే పేరు తెచ్చిపెట్టాయి. ఇక నంబర్ 1 స్థానంలో వచ్చేసి పర్దీప్ నర్వాల్. పర్దీప్ నర్వాల్ తన అద్భుతమైన ప్రదర్శనతో రికార్డ్ బ్రేకర్ అనే బిరుదు సాధించాడు. 5వ సీజన్లో పర్దీప్ యొక్క ఆధిపత్యం ఇంతకు ముందు ఎవరూ చూసింది లేదు. పట్నా పైరేట్స్ తరపున 26 మ్యాచ్లలో 369 రైడ్ పాయింట్లను సాధించాడు. పీకేఎల్ చరిత్రలో మొదటిసారి ఒక రైడర్ 300 పాయింట్ల మార్కును చేరుకున్న సందర్భం ఇదే. ఇది ఇప్పటికే ఒకే సీజన్లో అత్యధిక రైడ్ పాయింట్లు సాధించిన రికార్డ్. 7వ సీజన్లో పర్దీప్ నర్వాల్ 22 మ్యాచ్లలో 302 రైడ్ పాయింట్లను సాధించాడు. సో ఫ్రెండ్స్, ఈ నలుగురు ప్లేయర్లు ప్రో కబడ్డీ లీగ్ చరిత్రలో ఒకటే సీజన్లో 300 లేదా అంతకంటే ఎక్కువ రైడ్ పాయింట్లు సాధించిన ఆటగాళ్లు. ఈ ప్లేయర్లలో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కబడ్డీ ఫ్యాన్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కబడ్డీ వీడియోస్ కోసం, ప్రో కబడ్డీ లీగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.